చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద శ్రీశక్తి విజయోత్సవ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాష్ట్రంలో మహిళల్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. మహిళలు 5 రకాల బస్సులు ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రయాణ ఖర్చు భారం తగ్గుతుందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం లబ్ధి చేకూరిందన్నారు. దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు పథకాన్ని అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోనే సూపర్ 6 పథకాలు అమలు చేశారన్నారు. గత వైసీపీ పాలనలో అరాచక పాలన సాగిందన్నారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన మహిళా సోదరులందరూ కూడా బాగా ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల ముందు అన్ని మీకు తెలుసు. ఏ విధంగా పరిపాలించినారు, ఏ విధంగా రాక్షసత్వం ఆలోచన చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది మీకు అందరికీ తెలుసు. తెలిసి మనమందరం కూడా ఒక మంచి నాయకుడు కావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటేనే ఈ రాష్ట్రంలో కానీ మహిళలకు కానీ మన పిల్లలకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ప్రతి కులానికి ప్రతి మతానికి న్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంది మీరని చెప్పి తెలియజేస్తున్నా. అందులో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారము గత సంవత్సరంలోనే మనకి ఎలక్షన్ లో ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయబడింది. అదే తెలియజేసేదానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆధారపరచడం జరిగింది. సోదరులారా, మీరందరూ కూడా బాగా ఆలోచన చేయాలా. ఎంతో మంది దుర్మార్గులు, ఎంతో మంది వైసీపీ నాయకులు కళ్ళపుల్లి మాటలు చెప్పారు మీకు అందరికీ. చంద్రబాబు నాయుడు వస్తాను ఈ పథకాలని. ఈ రోజు ఆ నాయకులకి అందరికీ మీ ద్వారా సవాల్ చేస్తానా, ఎక్కడున్నారో మీరు చూడండి. మీరు వచ్చి మహిళలను చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు ఒక్క సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలు అమలు చేసిన ఘనత ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు ఒక్కరికే సభాముఖంగా తెలియజేస్తున్నా. మీరు రండి, ఎక్కడున్నారో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు ఎప్పుడైనా కాదు, ప్రత్యక్షం వచ్చి ఇక్కడ వచ్చి పోయిస్తున్న గంగమ్మ దగ్గర వచ్చి చర్చకి రాండి. మహిళలు ఇక్కడనే ఉన్నారు. ఏ పథకం చంద్రబాబు నాయుడు చెప్పిన పథకం అమలు చేయలేదు, మీరు ఈ చర్చకి రావాలని చెప్పి మీ సభాముఖంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. మీకు తప్పుడు సమాచారం చేస్తా ఉన్నారు. ఈ రోజు మనకి చెప్పిన పథకాలన్నీ తల్లికి వందనం చెప్పినాడు. మీ మాదిరి ఒక్క బిడ్డ ఉంటే 5 మంది బిడ్డలు, 4 బిడ్డలు ఉంటే అమ్మ ఒక బిడ్డకు పడిందని చెప్పి తల్లి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు మనకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మీ తల్లికి వందనం ఇస్తానని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏసి చూపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు నా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసిన ఘనత, ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. 4,000 చేసే కానీ 5 సంవత్సరాలు పట్టేది. మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఒక్కటేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడికి, మన కోరినట్లే ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు ఆర్టీసీలో ఎక్కడ పోయినా రాష్ట్రంలో 4 సూపర్ 6 బస్సులు కానీ ఎక్కడ ఏ బస్సులో ఎక్కినా కూడా మీకందరికీ చిన్నప్పటి తెలుసు. ప్రతి సంవత్సరం పేపర్లో చూస్తా ఉన్నారు, టీవీలో చూస్తా ఉన్నారు. బస్ ఛార్జీలు ఆర్టీసీలో పనిచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు, ఇంకెట్లా మనం పోయేది. ఈ పొద్దు బస్ ఛార్జీలు ఎంతనా పెంచుకొని మీరు చంద్రన్న పేరు చెప్పుకునే దేశమంతా తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఫ్రీగా, అది చంద్రబాబు నాయుడు ఘనత అందరూ ఆలోచన చేయాల. మహిళలందరూ బాగా ఆలోచన చేయండి. ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, గత ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ప్రగతి ముందుకు సాధించుకొని పోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సూచన పాటిస్తూ
ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల. సంవత్సరానికి 3 సిలిండర్లు మీకు ఎవరికి భారం లేకుండా ఉచితంగా 3 సిలిండర్లు ఇంటికి ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము 74-75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రిని మీరందరూ ఆశీర్వదించాలా. ఎందుకంటే ఇక్కడ పెట్టాము మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ గంగమ్మ తల్లి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు నూరేళ్లు వర్ధిల్లాలి, ఈ రాష్ట్రానికి ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించాలని చెప్పి మీకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ 1 స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ బోయకొండ గారు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరందరూ భగవంతు సన్నిధిలో ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించండి, కొండకెళ్ళండి, గంగమ్మ తల్లిని మొక్కండి, ప్రసాదాలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎండ ఇంత పెద్ద సముద్రం మాదిరి మహిళలు వచ్చినందుకు మీకందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.